హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నారాయణ, శ్రీ చైతన్య ఈ రెండు కాలేజెస్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. తల్లిదండ్రులైతే తమ పిల్లల అద్భుతమైన భవిష్యత్తు బాగుండాలంటే నారాయణ, శ్రీ చైతన్య కాలేజెస్ లో చదివించాలి అనే ఒక భ్రమలో బతుకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పేపర్లో వేసే యాడ్స్ కానీ, వాళ్ళు చేసే ప్రమోషన్స్ కానీ, వాళ్ళు చూపించే బిల్డింగ్స్ కానీ ఆ రేంజ్ లో ఉంటాయి. అంతేకాదు వాళ్ళ చదువు బాగుంటుందంటానికి ఇంట్లో పిల్లలు మహా అయితే ఒక 2-3 గంటలు చదువుకొని నిద్రపోతారు. కానీ ఇక్కడ గొడ్డుల్లాగా ఉదయం 4 నుంచి నైట్ 10 వరకు చదువుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, రాస్తూనే ఉండాలి. సో దానివల్ల వాళ్ళు బాగా చదువుతారని, మార్కులు బాగా వస్తాయని, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని చాలా అద్భుతమైన ఆలోచనతో తల్లిదండ్రులు ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మనం పిల్లల్ని స్కూళ్ళకి, కాలేజీలకి పంపించాలి, కానీ అర్థమవుతుంది కదా, స్కూళ్ళకి, కాలేజీకి పంపించాలి. పిల్లల్ని జైళ్ళకి పంపించకూడదు. మీరు పంపిస్తుంది కాలేజెస్ కా, జైల్స్ కా? నిర్బంధించి విద్య చదివించటం కాలేజెస్ యొక్క లక్ష్యమా? అటువంటి నిర్బంధ విద్య ద్వారా స్టూడెంట్స్ మానసికంగా చాలా 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 స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంతేకాదు వారికి ఫుడ్ సరిగా ఉండట్లేదంట, శానిటైజేషన్ సరిగా ఉండట్లేదు, హాస్టల్స్ లో ఉన్న రూమ్స్ కి మెయిన్ డోర్స్ లాక్స్ లో ఇన్సైడ్ నుంచి ఉండవు, తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఫోన్స్ ఇవ్వరు, 3 అవర్స్ స్టడీ అవర్స్ లో నువ్వు వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా నీకు పర్మిషన్ లేదు. దానివల్ల అమ్మాయిలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూరినల్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉన్నాయి, ఫుడ్ సరిగా లేక హెల్త్ పాడవుతూ ఉంది. ఇవన్నీ నేను చెప్పట్లేదు, మహిళా కమిషన్ బాలల హక్కుల చట్టం చైర్మన్ నేరెల శారద గారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్ గా తెలంగాణలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజెస్ ని ఆవిడ విజిట్ చేయడం జరిగింది. ఆన్ కంప్లైంట్స్, నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ శ్రీ చైతన్య కాలేజ్ మీద వస్తున్నాయనేసి తను విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే ఈ టీం అక్కడికి చేరిందో శ్రీ చైతన్య కాలేజ్ దగ్గరికి, కంప్లీట్ గా డోర్స్ అన్ని లాక్స్ వేయటం జరిగింది. ఎందుకు అని అడిగితే లోపల జరుగుతున్న అక్రమాలు, అన్యాయాల్ని ప్రశ్నించడానికి వచ్చారు. వీళ్ళు ఎవరో అనుకున్నారు. ఆ తర్వాత పోలీసుల్ని చూసి, అందరిని చూసిన తర్వాత మహిళా కమిషన్ అని తెలిసిన తర్వాత ఓపెన్ చేయడం జరిగింది. అలా ఓపెన్ చేయడానికి గల కారణాలు ఏంటంటే, మహిళా కమిషన్ కి అత్యున్నత ఐఏఎస్ క్యాడర్ ఉంటుంది, వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ సిచ్యువేషన్ లో తీయడం జరిగింది. అంతే తప్ప నాలాంటి సామాన్యులు, తల్లిదండ్రులు, మీడియా, లేదంటే ఎవరైనా సంఘ సంస్కర్తలు వెళ్ళి ప్రశ్నించాలంటే నీ తరం కూడా కాదు ఆ హాస్టల్స్ లోకి, ఆ జైల్స్ లోకి వెళ్ళటం అనేది. ఎందుకంటే పెయిడ్ గుండాలని పెట్టుకుని ఇటువంటి విద్యా సంస్థలు నడిపిస్తూ ఉన్నారు. పెయిడ్ గుండాలను ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అంటూ ఉన్నారంటే, రీసెంట్ గా క్రాంతి అనే ఒక అడ్వకేట్ ని అమ్మాయిలు కొంతమంది, అన్నా మా పరిస్థితి ఇలా ఉంది, మాకు ఫుడ్ సరిగా లేదు, హెల్త్ పాడైతే అసలు చూడలేదు అని కంప్లైంట్ వస్తే అడగడానికి వెళ్ళినటువంటి అడ్వకేట్ క్రాంతిని చైతన్య కాలేజీకి సంబంధించిన గూండాలు తరిమి కొట్టి చాలా చాలా హింసించి వారికి సంబంధించిన కెమెరాలు, ఫోన్స్ అన్ని లాక్కొని కొన్ని పగలగొట్టి కొన్ని వారి దగ్గర పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు క్రాంతి హాస్పిటల్లో ఉన్నాడు. అతనితో మాట్లాడుతూ అతను చెప్తుంది ఏంటంటే, ఇవి ఒక జైలు, ఇక్కడ పిల్లల్ని మానసికంగా ఒక రోబోట్ లా తయారు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ సరిగా ఉండదు, హెల్త్ బాడైతే చూసుకోవడానికి ఉండరు. స్టూడెంట్స్ చాలా మంది ఈ టార్చర్ ని, ఈ నరకాన్ని తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. అలా బలవన్మరణాలకు పాల్పడినటువంటి స్టూడెంట్స్ యొక్క డేటా బయటకు లీక్ రాకుండా అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి సెటిల్ చేయటమా, లేదంటే దాన్ని కప్పిపుచ్చడానికి ఎన్ని ప్రయత్నాలు అయితే ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఒక విద్యార్థి శ్రీ చైతన్య కాలేజీలో జాయిన్ అయిన 7 రోజులకే ఆత్మహత్య చేసుకొని చనిపోయి తల్లిదండ్రులకి శవంలా దొరికాడు. ఇటువంటి ఎన్నో నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్
శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లో జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు రూల్స్ కి విరుద్ధంగా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇంటర్మీడియట్ బోర్డుకి ఒక పర్టికులర్ ఉంటుంది, ఒక స్టడీ అవర్స్ కి సంబంధించి కానీ ప్రతి దానికి ఒక టైమింగ్ ఉంటుంది. దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా వీరి ఇష్టానుసారంగా పిల్లల్ని ఒక చదువుకునే లేబర్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు అనేది వాస్తవం. ఎన్నిటిని పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న రాద్ధాంతం ఏంటంటే, పిల్లలకి హాలిడేస్ ఉండవు, వాళ్ళకి అమ్మా నాన్నలు కలవడానికి ఫోన్లు ఉండవు, అవుటింగ్ కి పర్మిషన్స్ ఉండవు. ఎందుకంటే వీళ్ళు చేసే అక్రమాలన్నీ పిల్లలు ఎక్కడ తల్లిదండ్రులకు చెప్తారో అనేసి యాజమాన్యం తీసుకునే కట్టుదిట్టమైన రూల్స్ ఇవన్నీ. తల్లిదండ్రులు కలవడానికి కూడా పిల్లలకి పర్మిషన్ ఉండదు. పోని తల్లిదండ్రులు వెళ్ళి కలుద్దామంటే వితౌట్ పర్మిషన్ వాళ్ళని అలౌ చేయరు. ఒక రకమైనటువంటి జైల్లో కూడా ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండవు. తల్లిదండ్రులు ఎవరైనా జైల్లో ఉంటే ఏదో పర్మిషన్ పెట్టుకుని వెళ్ళి కలిసి రావచ్చు. బట్ ఇక్కడ అంతకన్నా దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జైల్లో ఉండే ఖైదీలకి భోజన సదుపాయం అద్భుతంగా ఉంటది, కానీ ఇక్కడ విద్యార్థులకి సంవత్సరానికి 3 లక్షలకు పైగా ఫీజులు వసూలు చేస్తూ కూడా కనీసం అంటే కనీసం సరిగా ఉడికిన అన్నం కూడా పెట్టరంట. బొద్దింకలు అన్నాల్లో వస్తాయని, పురుగులు వాటర్స్ లో వస్తాయని, వాష్రూమ్లు అసలు కడగరని, రూమ్స్ 3 రోజులకు 4 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారని, అరగంట టైం ఇచ్చి 5 ఫ్లోర్ల నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి క్యాంటీన్ లో తిని మళ్ళీ అరగంటలో 5 ఫ్లోర్లు ఎక్కి వెళ్ళి వాళ్ళు స్టడీ అవర్స్ కి అపీర్ అవ్వాలని, లేకపోతే శిక్షలు దారుణంగా ఉంటాయని, కొడతారని, తిడతారని, అసలు స్టూడెంట్స్ చెప్తే వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ కంప్లైంట్స్ శ్రీ చైతన్య నారాయణ పైన ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ వాటిని కన్సిడరేషన్ లోకి ఏ గవర్నమెంట్స్ తీసుకోవు. ఎందుకంటే గతంలో ఒక ప్రైవేట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ బాలుని అడుగుతాడు, ఎక్కడ చదువుతున్నావు బాబు అంటే, శ్రీ చైతన్య, వాయమ్మ మంచి కాలేజీలో చదువుతున్నావు, మంచి స్కూల్లోనే చదువుతున్నావు అని ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ఎంపీ మినిస్టర్కి సంబంధించినటువంటి కాలేజెస్. నారాయణరావు అతని కాలేజ్ కాబట్టి 2 స్టేట్స్ లో ఉన్న గవర్నమెంట్స్ వాళ్ళతోటి అతనికున్న సత్సంబంధాలు, అతనికున్న అనుబంధంతో అన్ని అవకతవకల్ని కూడా ఈజీగా మేనేజ్ చేయగలిగే సమర్థుడు కాబట్టి నారాయణ అండ్ శ్రీ చైతన్య కాలేజెస్ యొక్క యాజమాన్యం వాళ్ళు ప్రభుత్వాలతో అనుసంధానమై ఇది ఒక మాఫియాలాగా రన్ చేస్తారు కాబట్టి ఎటువంటి విషయం కూడా ప్రజల దగ్గరకు రాకుండా ఆగిపోతూ ఉన్నాయి అనేది వాస్తవం. ఇలా పిల్లల్ని హింసించి చదివించి వాళ్ళని మానసికంగా రోగులుగా తయారు చేసే బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవడం ఇక్కడ ఆశ్చర్యం. వారు ఎంత మానసిక శోభ అనుభవిస్తున్నా, ఏముందులేమ్మా 2 సంవత్సరాలు చదివితే అయిపోతుంది, ఏముందులేమ్మా నువ్వు అక్కడ చదివితేనే నీకు ర్యాంక్ వస్తుంది, డబ్బులు కడతంటే నీకు తెలియట్లేదు, చదువు, ఇలా చదవమని చదువు అని చెప్పి పిల్లలని ఒక చదువుకునే శ్రామికుల్లాగా తయారు చేశారు. అటు కాలేజెస్ లో అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తే ఘోరాతి ఘోరం. వాళ్ళు ఇల్లీగల్ గా కట్టిన కన్స్ట్రక్షన్స్, వాటర్ సదుపాయం సరిగా లేకపోవటం, చివరికి వారికి నెలసరి వచ్చినా కూడా దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా, నీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అనవసరం, ఒక టాబ్లెట్ వేసుకొని నువ్వు వచ్చి క్లాస్ లో కూర్చోవాలి, లేదంటే స్టడీ అవర్స్ లో కంటిన్యూ చేయాలి. అలా కానప్పుడు నిన్ను వేరే వాళ్ళ పిల్లలతో కంపేర్ చేసి వ్యక్తిగత హననం స్టార్ట్ చేస్తారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇంతే, నువ్వు ఇంతేనా, నీకు స్టామినా లేదా, వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారో, చివరికి మీ నాన్న మిమ్మల్ని కట్టిన ఫీజులకి మీరు న్యాయం చేయరు, నువ్వు ఒక బలహీనురాలివి, నీకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, నీకు వచ్చే మార్కులకి, నీవు చదివే చదువుకి, నీ కట్టే ఫీజుకి ఎటువంటి సంబంధం లేదు అని పలు విధాల వ్యక్తిగత హననానికి, సెల్ఫ్ డిస్క్రిమినేషన్ చేయటం అనేది జరుగుతూ ఉంటుందంట. పర్సనల్ డిస్క్రిమినేషన్ అది శ్రీ చైతన్య కాలేజీలో జరిగే అద్భుతమైన ఒక క్రియ. దీన్ని ఎవడో ఆపలేడు, ఎందుకంటే ఇది కొన్ని తరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది.
అదే గతంలో ఒక గిరీష్ అనే స్టూడెంట్ ని ఎంత ఘోరంగా చంపేసి చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు శ్రీ చైతన్యకి వచ్చి అంతా వెతికారు, కానీ డెడ్ బాడీ దొరకలేదు. మళ్ళీ అదే ప్లేస్ లో దొరికితే డెడ్ బాడీ దొరికింది. అసలు అది ఎలా సాధ్యమైందో ఇప్పటికీ అర్థం కాదు. అయినా కూడా మనం మన పిల్లల్ని శ్రీ చైతన్య నారాయణలోనే చదివించాలి, ఎందుకంటే బాగా చదువుతారు. కానీ వాళ్ళు ఇచ్చే పేపర్ యాడ్స్ కి మీరు ఎంత మోసపోతున్నారంటే, పోయిన సంవత్సరం కనుక మీరు వాళ్ళు ఇచ్చిన పేపర్ యాడ్స్ చూసినట్లయితే నెంబర్ 1 ర్యాంకు, నెంబర్ 11 ర్యాంకు ఒకే పర్సన్ ఫోటో పెద్దది మెయిన్ పేజ్ లో ప్రింట్ చేశారు. అయినా కూడా తల్లిదండ్రులకి ఇంకేమంత ఆలోచన కూడా రాదు, సిగ్గు రాదు. ఒక దొంగని నువ్వు మంచోడు 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 అని ఒక 100 మంది 100 సార్లు చెప్తే మంచోడే అని మనం కూడా అంటా ఉంటాం. అలాగే శ్రీ చైతన్య కాలేజెస్ లో ఇటువంటి దారుణాలు, అగత్యాలు, ఆత్మహత్యలు జరుగుతానే ఉంటాయని కంటిన్యూస్ గా తెలిసినప్పటికీ మనం పట్టించుకోం, అక్కడికే వెళ్తాం. ఎందుకంటే వారు ఇచ్చే పేపర్ యాడ్స్, వాళ్ళు చేసే ప్రమోషన్స్ అలా ఉంటాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, శ్రీ చైతన్యలో చదివిన స్టూడెంట్స్ ఒక ర్యాంక్స్ పేపర్ లో ప్రచురిస్తున్నారంటే కాదంట. బయట ఎవరికైనా ర్యాంక్ వచ్చినా కూడా వాడిని కొనేసి వాడు శ్రీ చైతన్య స్టూడెంట్ అని చెప్పేసి ఆ ర్యాంక్ ని వీళ్ళు సొంత ర్యాంకుగా పేపర్స్ లో యాడ్స్ లా వేస్తూ ఉంటారు. గతంలో ఇలాగే చేస్తున్నారని టీవీ యాడ్స్ ని శ్రీ చైతన్య 1 1 2 3 3 3 3 అని చెప్తూ ఉంటే దాన్ని తీసేయాలని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయి. కానీ పేపర్స్ మాత్రం వాళ్ళ సోదరులు, మిత్రులు అటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ పేపర్లో యాడ్స్ ఇవ్వడం మాత్రం మాంటలేదు. అంతేనా? ఈ శ్రీ చైతన్య నారాయణ భాగవతాలు మనం చెప్పాలంటే, నేరెల శారదా గారు ఎవరైతే ఉమెన్స్ వెల్ఫేర్ కమిషన్ ఉన్నారో ఆవిడ నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయాలు వింటే మీరు కూడా విస్తుపోతారు. ఒక్కొక్క అమ్మాయికి ఒంట్లో బాగాలేదు అంటే వారు ఇచ్చే టాబ్లెట్లు కొని 3 ఉంటాయి. డోలో 650 ఒకటంట, జిందా తిలిస్మాత్ మీకు జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, ఏదొచ్చినా, అండ్ లాక్టో క్యాలిమైన్, ఈ 3 టాబ్లెట్లే ఇస్తారంట. అవే వేసుకోవాలి నీకు ఏదొచ్చినా. గతంలో ఒక అమ్మాయికి ఇలాగే సివియర్ గా బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నా కూడా నీకు స్ట్రెస్ వల్ల ఎలా అవుతుంది అనేసి సేమ్ టాబ్లెట్లు ఇచ్చి పంపించినట్టుగా ఆవిడ చెప్తూ ఉన్నారు మీడియా ముందు. వాష్రూమ్స్ క్లీన్ గా లేవు. వాష్రూమ్స్ ఎంత క్లీన్ గా లేవంటే అక్కడికి వెళ్ళిన రిపోర్టర్ కెమెరా పట్టుకొని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేస్తే అట్లీస్ట్ 1 మినిట్ షూట్ చేయడానికి కూడా ఊపిరి బిగ్గబట్టుకొని ఉండలేనంత దుర్వాసన వచ్చే అంత హీనంగా ఈ వాష్రూమ్స్ ఉన్నాయంట. అంతేకాదు రూమ్స్ అయితే బెడ్ల కింద మొత్తం నల్లులు, బొద్దింకలు. కిచెన్ లోకి వెళ్ళలేని సిచ్యువేషన్. ఎందుకంటే గతంలోనే శ్రీ చైతన్య కాలేజెస్ యొక్క శానిటైజేషన్ బాగాలేదని చెప్పేసి జిహెచ్ఎంసి వాళ్ళు 2 లక్షల రూపాయలు జరిమానా వేయటం జరిగింది. అంటే 2 లక్షల రూపాయల జరిమానా వేసే అంత దుస్థితిలో కాలేజెస్ వాళ్ళ కిచెన్స్ యొక్క పరిస్థితి ఉందంటే తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకోండి. ఎవరైనా పొరపాటున మేనేజ్మెంట్ కి ఎదురు తిరిగి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ గురించి కానీ, కావాల్సిన వసతుల గురించి కానీ కంప్లైంట్ చేస్తే వారిని పర్సనల్ టార్గెట్ చేసి అందరిలో ఇన్సల్ట్ చేస్తూ వారికి మార్కులు వేసే విషయంలో కానీ, సర్టిఫికెట్స్ ఇచ్చే విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో వాళ్ళని హెరాస్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంత మానసిక శోభ పెట్టి, ఇంత శారీరకంగా ఇబ్బంది పెట్టి పిల్లల్ని ఒక జైలు లాంటి ప్రదేశంలో, జైలు కన్నా అధ్వానంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజెస్ లో మీ పిల్లల్ని వేస్తున్నారంటే మీరు ఎంత స్వార్థపరులు అనేది ఆలోచించాలి. తల్లిదండ్రులుగా మీరు బాధ్యత తీసుకోలేక, ఇంట్లో పెట్టుకొని చదివించుకోలేక హాస్టల్లో విసిరేస్తున్నారు. ఆ హాస్టల్లో పడి తల్లిదండ్రులకు దూరమైన మానసిక బాధని తట్టుకునే లోపే శారీరకంగా, మానసికంగా వారిపైన ఇంకొక విద్యా సంస్థలు దాడి చేస్తూ ఉన్నాయి. చిన్న ప్రాణాలని చిదిమేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి సలాం. అటు తల్లిదండ్రులకి, ఇటు విద్యా సంస్థలకి ఇది పట్టించుకొని గవర్నమెంట్స్ కూడా మా సలాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నది ఇంకోటి. హాస్టల్స్ లోకి నైట్ ఎవరో వచ్చి విద్యార్థులని ముసుకేసుకొని కొట్టి వెళ్ళిపోతున్నారు. ఈ విషయం కూడా యాజమాన్యానికి తెలియదు, ఎందుకంటే వారు వీళ్ళని పట్టించుకోరు.
నైట్ పూట ముసుగేసుకొని వచ్చి పేర్లు రాసి గోడల పైన ఈ రోజు నిన్ను కొడతాను, ఈ రోజు నిన్ను టార్చర్ పెడతాను అని చెప్పి ఆ ముసుగులు వేసుకొని వచ్చి మరి వాళ్ళని కొడుతూ ఉన్నారంట. అలా భయభ్రాంతులకు గురైనటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, అది కూడా ఎలా, ఎవరో విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కలవడానికి వస్తే ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫోన్ తీసుకొని వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేస్తే, అలా చాలా మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించుకుంటే వారిని కూడా వారించే విధంగా విద్యా సంస్థలు బిహేవ్ చేస్తున్నాయి. ఎవడు రమ్మన్నాడని మీరు ఈ టైంలో వచ్చారు, మీకు తెలియదా, మేము రూల్స్ లో పెట్టాం కదా, ఎప్పుడు పడితే అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు రావడానికి వీల్లేదనేసి వాళ్ళని కంట్రోల్ చేస్తూనే పిల్లలకు జరిగే అన్యాయాన్ని ముసుగేసి కప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చాలా సీరియస్ గా తీసుకొని ఈ విషయాన్ని పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళతో బయటకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి సెలవులు లేవు, గాంధీ జయంతి అయినా హాలిడేస్ ఏమున్నా, అది దసరా అయినా దీపావళి అయినా చివరికి ఆగస్టు 15 అయినా నీకు సెలవు ఉండదు. నువ్వు చచ్చినట్టు తల్లిదండ్రుల్ని వదిలేసి మానసికంగా బాధపడుతూ శారీరకంగా ఇబ్బంది పడుతూ హెల్త్ పాడయ్యి అత్యంత దీనమైన స్థితిలో నువ్వు 2 సంవత్సరాలు కుక్కిని పేనులా పడుండి బ్రతకాల్సిందే. నాకు తెలిసి వీళ్ళంతా ఎవరైనా ఇండియన్స్ సోల్జర్స్ పాకిస్తాన్ సైనికులకు దొరికితే వాళ్ళని ఎంత టార్చర్ పెడతారో అంత టార్చర్ కన్నా ఎక్కువ టార్చర్ ఇప్పుడు విద్యార్థులు శ్రీ చైతన్య అండ్ నారాయణ కాలేజెస్ లో పొందుతున్నారు. ఇది తెలుసుకొని కొద్దిగా ఆలోచించి పిల్లల హెల్త్ పైన మనసు పెట్టి వాళ్ళ మానసికంగా ఎదుగుదలకు తోడ్పడాలనేసి సాధ్యమైనంత వరకు అటు గవర్నమెంట్స్ ఇటు తల్లిదండ్రులు అదే విధంగా విద్యా సంస్థను నడుపుతున్నటువంటి ప్రిన్సిపల్స్ వీళ్ళంతా కూడా సొంత పిల్లల్లా ట్రీట్ చేసి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని మనసారి కోరుకుందాం. లేదంటే కర్మిజే బూమరాంగ్ అంటారు, అది నేను నమ్మను, కానీ ఏదో ఒక రోజు మీ పిల్లలకు కూడా ఇటువంటి సిచ్యువేషనే వస్తుంది. నిజంగా మీ పిల్లల్ని గనక నారాయణ శ్రీ చైతన్యలో చదివిస్తూ ఉన్నట్లయితే మరొకసారి ఆలోచించుకోండి. వారి జీవితాన్ని చిన్న వయసులోనే మీరు నలిపేస్తూ ఒక శాడిస్ట్ లాగా, పైచాచికత్వం కలిగిన వ్యక్తుల్లాగా, ఒక ఇన్సల్ట్ గురైన వ్యక్తి పడే మనోవేదన్ని వాళ్ళ జీవితాంతం వాళ్ళ మనసులో క్యారీ చేయవలసిన అవసరం ఉంది. సో ఇంతకన్నా దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ జీవితాలు, మీ పిల్లల భవిష్యత్తు అంతా మీ చేతుల్లో ఉంది. జీవితాంతం వాళ్ళని బాధపడేలాగా చేసి మీరు బాధపడతారా, లేదంటే కొద్దిగా కేర్ తీసుకొని పిల్లల్ని దగ్గర పెట్టుకొని చదివించుకొని వదిలేస్తారా? అదంతా మీ ఇష్టం. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.